ఆ, ఏమున్నాయి సార్? 2 బెలూన్స్ ఎగురుతున్నాయి అంతేగా. అంతేగానా? అంతేలే, నీకంటూ ఒక మనసు ఉంటే అర్థమయ్యేది. హార్ట్ అనేది ఉంటేగా దానికున్న ఫీలింగ్స్ నీకు అర్థం అవడానికి. నా మీద మీకు భయంకరమైన అభిప్రాయం ఉందనుకుంటాను సార్. అంతకు మించి. అర్థమైందా? ఆహా, బాగా అర్థమైంది సార్. అవును, ఇందాకటి నుంచి ఏం సాంగ్స్ వింటున్నారు సార్? నాకు కూడా వినిపించరా? ఇద్దరం కలిసి అరే, పోనీలేండి సార్. మీకోసం పడితెప్పించే ఈ హార్ట్ ని గుర్తించకపోయినా హార్ట్ బెలూన్స్ ని చూసి కాసేపైనా ఆనందపడిపోయారు. నీకిది న్యాయమా చెప్పు? నువ్వు ఎవరో ఏంటో తెలీదు. నా కొడుకు మనసులో ఉండి ఇంత క్షోభ పెడతావనుకోలేదు. కంటపడని నిన్ను కళ్ళెదురుగా ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదు. తీసేస్తాను. నిన్నిక్కడ ఉండనివ్వను. నా కొడుకు మళ్ళీ మామూలు మనిషి కావాలంటే వసుంధరే ఉండాలి. జీవితాంతం వాడి పక్కన వసుంధరే ఉండాలి. తీసేస్తాను. అమ్మా, నువ్వు నాతో మాట్లాడాలంటే నా దగ్గరికి రావాలి. నన్ను చూడాలి. ఈ అమ్మ అవిటిదని గుర్తుకొస్తే అన్నిటినీ పక్కన పెట్టి అమ్మ అని పలకరిస్తాం. కాని కనపడకుండా పోయిన ఈ అమ్మాయి కోసం కన్న తల్లిని కూడా మర్చిపోతే బాధగా ఉంది నాన్న. అందుకే తీసేశాను. తప్పుగా అనుకోవద్దు. వంశీ, నిన్ను నాకు దూరం చేసే ఈ పిచ్చి ప్రేమ వద్దు వంశీ. నిజంగా ఈ అమ్మాయే నీకు దగ్గరై ఉంటే ఈ పాటికి ఘనంగా నీ పెళ్లి జరిపించుండేదాన్ని. ఈ అమ్మాయి లేదు. ఈ బొమ్మ కూడా ఉండకూడదు. నా మనసులో అయితే ఉంటుంది కదమ్మా. మర్చిపోవాలంటే భయంగా ఉందమ్మా. ఎక్కడ గుర్తొస్తుందోనని కంగారుగా ఉంది. నాన్న, నువ్వు ఈ అమ్మాయిని చూడలేదు, కలవలేదు. ఇదంతా నీకు నువ్వుగా పెంచుకున్న ప్రేమ నాన్న. నువ్వు ఏమైపోతావోనని నాకు ఆందోళనగా ఉంది నాన్న. నాన్న వంశీ,
నేనొక కోరిక కోరుతాను, తీరుస్తావా? ఏంటమ్మా అది? కాదనవు కదా. మాటివ్వాలా అమ్మా? ప్రమాణం చేయమని చెప్పి నేను ఇరకాటంలో పడేయను వంశీ. నీ మాట ఎప్పుడూ కాదన్నమ్మా. అడగమ్మా. నువ్వు ఏం కోరినా అది నా సంతోషం కోసమే అయి ఉంటుంది. నువ్వు మాటిచ్చావంటే తప్పవని నాకు తెలుసు. ఖచ్చితంగా అడుగుతాను. ఇదిగో నాన్న, రేపు ఉగాది పండగ కదా, ఈ బట్టలు వేసుకో. కొత్త సంవత్సరం, కొత్త జీవితం మొదలవ్వాలి. నేను కోరే ఆ కోరిక నా కొడుకు ముఖంలో వెలుగును తీసుకొస్తుంది. నా కోరికను పండుగ రోజే అడుగుతాను. అలాగే అమ్మా, నీ ఇష్టం. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. అత్తయ్య ఇంకా పడుకోలేదా? వెళ్తున్నాను. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వంశీని చూసి బాధపడుకోదునా? నాకు ఏ బాధ లేదు. నేను సంతోషంగానే ఉన్నాను. మామ్, మనం అమ్మమ్మతో మాట తీసుకున్నట్టు అత్తయ్య కూడా బావతో మాట తీసుకుని ఉంటుందా? రాత్రి పగలు తాగేవాడు మాటిచ్చిన కట్టుబడుంటాడా? హ, అయినా మనం ఉన్నంత వరకు వంశీ మంచివాడిలా మారిపోయి అందరితో కలిసిపోయి ఆనందంగా ఉండనివ్వం. బావ నన్ను పెళ్లి చేసుకున్నాక హ్యాపీగా ఉండాలి మామ్. హ, రేపు ఉగాది కదా, పెళ్లి ప్రస్తావన వస్తుందేమో చూద్దాం. సరే పద. పాడమ్మా. పర్వాలేదు మేడం. వసుంధరా, నువ్వలా సిగ్గుపడుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావో. మీరు చాలా సంతోషంగా ఉన్నారనుకుంటాను మేడం. నా కొడుకు పండగ పబ్బమని కూడా పట్టించుకోకుండా తాగి ఇంటికొచ్చేవాడు. అలాంటివాడు నీ పరిచయంతో మారిపోయాడు. ఇప్పుడు నువ్వు నన్ను మేడం అని పిలుస్తున్నావు. ఆ పిలుపు ఎప్పుడెప్పుడు మారుతుందా అని నేనెదురు చూస్తున్నాను. వంశీ నీకు దగ్గరే, నీతో ముచ్చట్లాడుతూ ఉంటే, నువ్వలా ముగ్గు పెడుతూ ఉంటే చూడాలని ఆశగా ఉందమ్మా. ఈ కోరికలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏంటో. మీ కోరికలన్నీ అతి త్వరలోనే తీరబోతున్నాయి మేడం. మేడం కాదు, అత్తయ్య.
అమ్మలేని నాకు మీరు అత్తయ్య, నన్ను కోడలిగా కూతురిగా మీ బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటారని నేను కూడా ఎదురు చూస్తున్నా. మేడం, మీరు నన్ను పొగిడిన మాటలు తలుచుకుంటే సిగ్గు ఎక్కువ అవుతుంది. అమ్మో, ఇలాగే సిగ్గుపడుతూ కూర్చుంటే ఇంక నేను ముగ్గేసినట్టే. మూడు ముళ్ళనే పంచ ప్రాణాలుగా భావించే ఆడపిల్ల 8 చుక్కలు పెట్టి 7 అడుగులు వేసి వెంట నడిచిన వారితో 7 జన్మలు కలిసి ఉండాలని కోరుకుంటుంది. వరుసలు కలుపుతూ ఉంటే హలో, ఏంటా పిచ్చి లెక్కలు? లెక్కలు కాదు సార్, చుక్కలు. ఇది మామూలు అమ్మాయి వేసే ముగ్గు అనుకోకండి. ఇవాళ వసుంధర వేసే సుకుమారపు వయ్యారపు మెరుపు ముగ్గు. పిచ్చిదానిలా మాట్లాడుతున్నావేంటి? చిరాకు పడకుండా కళ్ళ ఆర్పకుండా చూసారంటే ఇందులో అర్థం తెలుస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ముగ్గులో మా మగువుల జీవితమే ఉంది సార్. మగువా? అంతేలేండి, తాగేవా అంటే అర్థమవుతుంది, మగువా అంటే ఏం అర్థమవుతుంది? ఏయ్, నువ్వేమన్నా వాగావా? అబే లేదండి. ఈ ముగ్గులో అర్థం తెలుసుకోవాలంటే పెగ్గు తాగినంత ఈజీ కాదు అని అంటున్నాను. చా, ఇదేమన్నా బ్రహ్మ విద్యనా? నడుముని పడమర వంక చూపిస్తూ బోర్ల పడేదానిలా బెండయి ముక్కుతూ మూలుగుతూ వేసే ఈ పిచ్చి ముగ్గులు మీనింగ్ ఉండడం కూడానా? అది నాకు అర్థం కాకుండా పోవడం కూడానా? సార్, తమరికి అర్థమైతే వివరిస్తారు గాని ఇలా అరుస్తారా? నాకెందుకు అర్థం కాదు? అయితే చెప్పండి చూద్దాం, ఇందులో ఏమర్థం ఉంది చెప్పండి. చెప్పడం ఎందుకు, చేసి చూపిస్తాను చూడు. సార్, ఇది ఉగాది, సంక్రాంతి కాదు. ఎక్కువ మాట్లాడితే దీపావళి అని చెప్పి నీ నోట్లో లక్ష్మీ బాంబులు పెట్టి పేలుస్తాను. ఏమనుకుంటున్నావు? అర్థమైంది సార్, రంగు పడద్దు అంటున్నారు అంతేగా, కానివ్వండి.
ఏం చేశారు? ఏదో చూపిస్తానని రకరకాల రంగులు అద్దారు. మిస్ వసుంధరా, దీన్నే సప్తవర్ణాలు అంటారు. హ? ఒక్కసారి లేచి నుంచుని చూడు, అద్భుతం కనిపిస్తుంది. అవునా? మ్మ్, చూద్దాం. చూడు. వావ్! మండపం ముగ్గు ఎంత అందంగా ఉందో కదా. ఇప్పటికైనా అర్థమైందా నా టాలెంట్ ఏంటో? వసుంధరా, మూడు ముళ్ళు వేయించుకోవడానికి తల వంచుకుని వచ్చే సౌభాగ్యవతి నుదుటన ఎర్రటి సింధూరం అంటిందంటే ఆ వరుడిని చేరుకోవడానికి ఎంతో దూరం లేదని అర్థం. అవును కదా? అలా పరవశించిపోయావేంటి వసుంధరా? చెప్పు, మాట్లాడు. వసుంధరా, కళ్ళు తెరవమ్మా. వసుంధరా, ఆ? అ, 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 మ్, మ్, మా అ, మేడం, ఏమైందమ్మా? ఏం లేదు మేడం. రంగుల మండపం ముగ్గు కళ్ళల్లోనే మెదులుతోంది. ఇదే పెళ్లి మండపమే. అందర్నీ సంతోషపెట్టే రోజు త్వరలోనే రావాలమ్మా. వెళ్ళు, వాళ్ళు లేచాడేమో చూసి ఏం కావాలో అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో, సరేనా? అలాగే మేడం. సమాధానం చెప్పకుండా ఆకులు మాత్రమే ఇస్తున్నారేంటి? అదే ఆలోచిస్తున్నానండి. అంతుపట్టట్లేదు. ఫోకస్ చేస్తే చెప్పేయచ్చు.